పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వైఎస్ఆర్సీపీ క్రేజ్ పెరిగిందా తగ్గిందా? వైసీపీ ఓడిపోయి ఏడాది అయినందున ఏడాదిలో ఆ పార్టీ క్రేజ్ తగ్గిందా లేదా? వైసీపీ రేటింగ్ ఎంతో తెలుసా? క్యాడర్ పల్స్ వింటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చి ఏడాది గడుస్తుంది. అయితే ఏడాదిలో వైసీపీ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి లభించలేదు. 175 నియోజకవర్గాలకు గాను కేవలం 11 స్థానాలు మాత్రమే వైసీపీకి వచ్చాయి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన శాసనసభ సమావేశాలు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. దీంతో ప్రజా సమస్యలను శాసనసభలో ప్రస్తావించేవారు లేరు. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని జగన్ పట్టుబట్టడం కూడా ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేక భావన ఏర్పడింది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తామనడం సరికాదన్న కామెంట్స్ బాగానే వినిపిస్తున్నాయి. శాసనసభలో వైసీపీ వాయిస్ లేకుండా పోయింది. ఇది జగన్ పార్టీకి మైనస్ అని చెప్పాలి. అదే సమయంలో జగన్ ఏడాది నుంచి బెంగళూరు నుంచి విజయవాడకు ట్రిప్పులు వేస్తున్నారు. నెలలో కొన్ని రోజులు మాత్రమే నేతలకు అందుబాటులో ఉంటున్నారు. స్థానిక సంస్థలను కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోవడంతో ఆయన తరచూ లోకల్ లీడర్లతో భేటీ అవుతున్నారు. మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనన్న నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా స్థానిక సంస్థలన్నీ కూటమి పరమైపోయాయి. ఇక ఉగాది నుండి జిల్లాల పర్యటన చేస్తానని ప్రకటించిన వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు తన పర్యటనను వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారు. ఏడాది కూటమి ప్రభుత్వంలో తమ వారిపై నమోదవుతున్న కేసుల విషయంలోనూ జగన్ కొంత పట్టించుకున్నారు. ఏడాది నుంచి నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశం కాలేదు. అలాగే వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. చివరకు తన సొంత జిల్లా కడపలోనూ నేతలతోనూ ఆయన సమావేశం అవ్వడం తక్కువేనని అంటున్నారు. ఈసారి అధికారంలో వస్తే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్తున్న జగన్ మాత్రం నేతలకు సంబంధించి ఎటువంటి భరోసా ఇవ్వడం లేదు. గత ఎన్నికల్లో ఇష్టారీతిన నియోజకవర్గాలను మార్చేశారు. నేతలకు పట్టున్న నియోజకవర్గాల నుంచి బయటకు పంపారు. ఈ ప్రయోగం విఫలమైందని తెలిసినా తిరిగి అక్కడ ఇన్ఛార్జీలను నియమించకపోవడంతో ఏడాదిగా ఆయా ప్రాంతాల్లో క్యాడర్ అయోమయంగా ఉంది. మరోవైపు అప్పుడప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన చేస్తున్నప్పటికీ, మీడియా సమావేశాలు పెరుగుతున్నప్పటికీ జగన్ ఇంకా పూర్తి స్థాయిలో జనానికి అందుబాటులో రాలేదు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో అధికారంలో లేనప్పుడు కూడా పరిమితమయ్యారు. రైతుల సమస్యలపై కొంత వెళ్తున్నప్పటికీ జగన్ 2019 ఎన్నికల ముందు చేసిన తరహాలో దీక్షలు, ధర్నాల వంటివి చేయకపోవడం పార్టీ క్యాడర్లో ఇంకా ఊపు తెప్పించగలేకపోతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది జనంలోకి బలంగా వెళ్ళగలిగేలా మాత్రం ఆయన చర్యలు, ఫలితాలు ఇవ్వడం లేదన్నది మాత్రం యథార్థం. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంలో 50% కూడా సక్సెస్ కాలేకపోయినట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.